విద్య, వైద్య రంగాలను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు వస్తు సేవల పన్ను నిర్ణాయక మండలి ప్రకటించింది. ప్రజా జీవనంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ రెండు సేవలను పన్నుల నుంచి మినహాయించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. పైకి అంతా ఫ్రీ అని కనిపించని బాధుడుంది. స్కూళ్లు, ఆసుపత్రులు వసూలు చేసే ఫీజుల మీద 18% పన్ను పడనుంది. ఇది అంతిమంగా సేవలు పొందేవారి మీదే పడుతుంది. జీఎస్టీ అమలుతో చదువు ఇంకాస్త భారం అవుతుందంటున్నారు నిపుణులు. మరికొన్ని గంటల్లో దేశమంతటా జీఎస్టీ అమల్లోకి రానుంది. పన్ను స్లాబుల్ని మార్చేసి జీఎస్టీ వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. జీఎస్టీ అమలుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఏ రంగంపై జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. కోట్లాది మందిపై ప్రభావం చూపే విద్యతో పాటు వైద్య రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. ఈ రంగాల్లోని పలు సేవలను సర్వీస్ సెక్టర్ పరిధిలోనికి తీసుకొచ్చింది జీఎస్టీ కౌన్సిల్. విద్యారంగంపై నేరుగా జీఎస్టీ ప్రభావం ఉండదు. విద్యారంగంలో పలు సేవలకు ఇప్పటివరకు 15% సర్వీస్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. జీఎస్టీ అమలైతే విద్యారంగంలో సేవలు 18% పెరగనున్నాయి. పెరగనున్న 3% పన్నుని కోచింగ్ సెంటర్లు విద్యార్థుల నుంచే వసూలు చేయనున్నాయి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో భయంకరమైన పోటీ. 1వ తరగతి నుంచే ఎంసెట్, ఐఐటి, ఐపీఎస్ కోచింగ్ ఇచ్చేస్తున్నామని ప్రచారం చేస్తున్నాయి విద్యా సంస్థలు. పోటీలో గెలిచేందుకు స్టూడెంట్స్ ఎక్కువగా కోచింగ్ సెంటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రెగ్యులర్ స్టడీస్తో పాటు కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతున్నారు. కోచింగ్ సెంటర్లలో ఫీజులు వేల నుంచి లక్షల రూపాయల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కోచింగ్ సెంటర్లు వసూలు చేస్తున్న ఫీజులపై 15% సేవా పన్ను రూపంలో భారం పడుతోంది. కోచింగ్ సెంటర్లు అందిస్తున్న సేవల్ని జీఎస్టీ కౌన్సిల్ 18% స్లాబులో చేర్చింది. అంటే ఇకపై కోచింగ్ సెంటర్లు వసూలు చేసే ఫీజు మరో 3% పెరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్, నీట్తో పాటు అనేక జాతీయ స్థాయిలో విద్యా సంస్థల్లో సీట్ల కోసం, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలలో సక్సెస్ కోసం వేల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఇస్తున్నాయి. ఇవి వసూలు చేస్తున్న ఫీజులపై తల్లిదండ్రుల నుంచి విమర్శలొస్తున్నాయి. కోచింగ్ సెంటర్లను రెగ్యులేట్ చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గట్టిగా చెప్పింది. దేశవ్యాప్తంగా రకరకాల పోటీ పరీక్షలకు శిక్షణనిస్తున్న సంస్థలు అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులతో తల్లిదండ్రులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అడ్రస్ చేయకుండానే ఇప్పుడు కోచింగ్ సెంటర్ల సేవల్ని 18% స్లాబ్లోనికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఫీజుల రూపంలో 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటే గతంలో సర్వీస్ ట్యాక్స్తో కలిపి 11,500 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు కోచింగ్ సెంటర్లో అందుకుంటున్న సేవలను సర్వీస్ సెక్టర్ పరిధిలో పరిగణించడం జీఎస్టీ అమలైతే 11,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని మోయాల్సింది అంతిమంగా విద్యార్థుల తల్లిదండ్రులే. కోచింగ్ సెంటర్లతో పాటు విద్యారంగంలో మరికొన్ని సేవలు కూడా జీఎస్టీ పరిధిలోనికి తీసుకొచ్చారు. వీటిపై కూడా 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. నాన్ కన్వెన్షనల్ కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా జీఎస్టీ పరిధిలోనికి వస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరిన, ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన ఫీజులతో పాటు జీఎస్టీలో భాగంగా 18% పన్ను చెల్లించాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఈ సేవల మీద పన్ను 14% ఉంది. ఇక జాతీయ స్థాయిలో ఉన్న విద్యా సంస్థల్లో ట్రాన్స్పోర్ట్, క్యాటరింగ్, హౌస్ కీపింగ్ సేవలు సర్వీస్ సెక్టర్ పరిధిలోనికి తీసుకొస్తున్నారు. ఈ సేవలపైన జీఎస్టీ ప్రభావం ఉండనుంది. ప్రాథమిక విద్యా రంగంలో బుక్స్, స్కూల్ బ్యాగ్స్తో పాటు ఇతర అనుబంధ సేవలపై పన్నును మినహాయించడం ఒక్కటే కొంత ఊరట కలిగించే అంశం.